కాకినాడ సంజీవ్ నగర్ హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ పాస్టర్ అబ్రహం పాల్ యాంగిచో ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ అబ్రహం పాల్ యాంగిచో తన హృదయాన్ని తాకే క్రిస్మస్ సందేశంతో ప్రారంభించి యేసుక్రీస్తు జన్మ ద్వారా లోకానికి వచ్చిన ప్రేమ, శాంతి, క్షమాభావాల గొప్పతనాన్ని వివరించారు. సమాజంలో ఐక్యత, మానవత్వం పెంపొందించడమే క్రిస్మస్ అసలైన విశిష్టతని ఆయన తన సందేశంలో స్పష్టంగా నొక్కి చెప్పారు. వేదికగా చిన్నారులు ఇచ్చిన కంఠస్థ వాక్యం ప్రేక్షకులను ఎంతో అలరించగా, క్రీస్తు పాటలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. రంగుల దీపాల అలంకరణలు, భక్తి భావంతో నిండిన ప్రార్థనలు, ఆనందోత్సాహాలతో నిండిన ఈ వేడుకలు క్రిస్మస్ పండుగ ఆత్మను ప్రతి ఒక్కరి హృదయంలో నింపాయి. పాస్టర్ అబ్రహం పాల్ యాంగిచో నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం విశ్వాసం, ప్రేమ, ఆశా సందేశాన్ని సమాజానికి చాటి చెప్పిన ఒక మధురమైన క్రిస్మస్ అనుభూతిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జాన్ మోజెస్, గోపీనాథ్, సిస్టర్ మోర్తా తదితరులు పాల్గొన్నారు. నేను వాక్యము దేవుడి వాక్యమే దేవుడే ఉండెను. థ్యాంక్ యూ. My name is Paul Kiran. నేను ఇప్పుడు ఎఫ్ఎస్సి చెప్తున్నాను. నేను అంది పిల్లారా, ప్రభువునందు నీ తల్లిదండ్రులకు లోబడి ఉంది. థ్యాంక్ యూ. 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. మందులు రాశారు. 40 మంది వ్యక్తులు. చరిత్ర పుస్తకాలు 12, కావ్య గ్రంథాలు 5, ప్రవక్త కాండాలు 17, సువార్తలు 4, సంఘ చరిత్ర 1, పౌలు రాసిన పత్రికలు 14, సాధారణ పత్రికలు 7, భవిష్యత్తు గ్రంథం 1. థ్యాంక్ యూ ఆల్. మరి ఎక్కడో ఉంటే మాత్రం ఇప్పుడు మన ఇంటిని ఇంకో స్లిప్ తీసేస్తాము. ఇది ముందుగానే రాసి దాచిపెట్టాం కాబట్టి ఏం టైంలో మరి పౌల్ రాజు గారు ప్రత్యేకమైన పాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేయి విడువకు నా చేయి, గొప్ప కార్యాలు చేసేవాడు, అంతతోనే మహిమలెన్నో చూపేవాడు. గొప్ప కార్యాలు చేసేవాడు. మీ పిల్లలు పంపించండి. ప్రతి ఆదివారం ఉదయము ఇక్కడ 8 గంటలకు సండే స్కూల్ జరుగుతుంది. చాలా మంది పిల్లలు వస్తారు, దేవునిలో భయభక్తులు ఎదుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు 2 పిల్లలు పంపించండి. చిన్నప్పుడు దేవుని భయభక్తి కలిగి ఉంటే పెద్దప్పుడు వారు దారి తప్పుకోరు. మీరు పెద్దగా ఆలోచన చేస్తారు. మరి మన దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, కాకినాడ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎంతో అభివృద్ధి నడిపించాలని, దేశం సస్యశ్యామలుగా ఉండాలని, దేశంలో శాంతి సమాధానం కలగాలని, దేశం ఇంకా అగ్రహం ప్రపంచ స్థాయిలో ఉండాలని మరి మనస్ఫూర్తిగా మేము దేశం పక్షంగా ప్రార్థన చేస్తూ ఈ క్రిస్మస్లో ఉన్న ఆనందము, సంతోషము, సమాధానము మన దేశందరికీ కూడా కలగాలని మరి మనస్ఫూర్తిగా హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ వర్షితత్న మరి అబ్రహాం పాల్ యాంగిచో పేరు మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు యేసుక్రీస్తున్నాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ఎంతో ప్రేమించారు. కాబట్టి ఆయన ప్రపంచ మానవాళిని అందరినీ రక్షించడానికి వచ్చిన వ్యక్తి. ఈ క్రిస్మస్ అనేది
ఒక పట్టణంలో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో జరిగిన ఏకైక గొప్ప వేడిక ఇది. ప్రపంచమంతా సంతోషంగా ఉండాలి, ప్రపంచమంతా ఐక్యంగా ఉండాలి, ప్రపంచమంతా సమాధానం కలిగి ఉండాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశము. ఈ సారాంశమే యేసు ప్రభు ఉద్దేశం. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.